రోజు అంశము 7 డి సంతోష సుఖ సంతోష వివాహమునకు కష్టపడాలి. దాంపత్య విజయము ఏ హ్యాపీ మ్యారేజ్ టేక్స్ వర్క్. సుఖ సంతోష వివాహమునకు కష్టపడాలి. వివాహము కూడా పూర్తికాలిక ఉద్యోగము, వ్యాపారము కూడా దీర్ఘకాలిక ప్రక్రియ, దీర్ఘకాలిక చర్య, నిరంతర ప్రక్రియ. కష్టపడి పని చేయని వల్ల దివాళా తీస్తావు, జాగ్రత్త. హ్యాపీ మ్యారేజ్ డు నాట్ జస్ట్ హ్యాపెన్, ది టేక్ వర్క్. దాని కొరకు శ్రమించాలి, కష్టపడాలి. ఇది అదృష్టము కాదు, ఒకరికొకరు మరి ఒకరు సృష్టింపబడిన వారు కాదు, చేయబడిన వారు అంతవరకు కాదు, సరైన జోడి కూడా కాదు. ముఖ్యముగా పురుషుని ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, వివాహం తర్వాత ఆట అయిపోయింది, ముగింపు అని దానికి సర్టిఫికేట్ కూడా వచ్చిందని అనుకోరాదు. కానీ నిజముగా ఆట ఇప్పుడే మొదలైంది. ఆట కొనసాగింపపోయినచో ఆటలో ఓడిపోతావు, చివరకు పతాకంను కూడా కోల్పోవలసింది. జాగ్రత్త వహించాలి. అంటే వివాహం తర్వాత మరి ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా, నూతన దంపతులు ఎంతో శ్రమిస్తారు. వివాహం కొరకు ఒకరొకరు మరి ఇష్టపడటానికి గానీ ఎన్నో విషయాలు చేస్తారు. తర్వాత వివాహం అయిన తర్వాత ఒక మోసలోకి వెళ్ళిపోతారు. అందువల్ల అటువంటి అలసత్వం పనికిరాదు. దానికి మరి దాంపత్య జీవితం విజయవంతం కావాలంటే దానికి ఓర్పు, నేర్పు కావాలా, సహనము కావాలా, త్యాగముతో కూడినటువంటి సేవ, నాయకత్వం అవసరము. దాంపత్య విజయము 3 దశలు, 3 రకాలు, 3 అంశాలు, 3 దశలు ఏమిటంటే, ఒకటి ప్రారంభము. వివాహం అనేది ప్రారంభమే. తర్వాత మధ్యమము. తర్వాత 3 కడపటి. వివాహం అనేది కేవలం ప్రారంభమే, నిలదొక్కుటకు ఇది ప్రారంభము. కానీ దాంపత్య విజయం మాత్రం ఏం కావాలా? మరి ప్రారంభము ముఖ్యమైనప్పటికీ, భయం కలిగించే విషయం అయినప్పటికీ, విజయం మాత్రము, దాంపత్య విజయం మాత్రము మధ్యమ కడపటి అంశాలతో కొలవబడుతుంది. మధ్యమం అంటే ఏమిటి? పిల్లల ఆలన పాలన, బిడ్డల పెంపకము, సక్రమైన పద్ధతులు పెంపకాన్ని మనం మధ్యమం అంటాము. కడపటి ముగింపు ఏంటి? వృద్ధాప్యంలో శాంతి సమాధానాలతో తృప్తిగా జీవించడం అనేది సంతోషం ముఖ్యము. అందువల్ల దాంపత్య విజయం అనేది సుఖశాంతులతో చివరకు నిలుపుకొనుటపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభం మాత్రమే. దాంపత్య జీవితము విజయవంతటానికి ఏం కావాలా? కఠోర శ్రమ కావాలా, నిరంతర అవగాహన కావాలా, మెలకువలతో సాగిపోవాలి. సంఘర్షణ, ప్రయత్నాలు, ఓర్పు, నేర్పు, నూతన పద్ధతులు, సరికొత్త భావాలు, మార్పులు, చేర్పులు, సర్దుబాటు చాలా అవసరము. అంతేకాకుండా దాంపత్య విజయం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికము, అంటే బయటికి కనిపించేది, దీన్ని సామాజిక విజయం అంటాము. 2 మానసిక విజయము, కేవలం ఆలుమగలకి మాత్రమే తెలిసేది. దీనికి ప్రేమ, గౌరవము, అనురాగము, ఆనందము, సంతృప్తి, శాంతి, సంతోషము, సమాధానము, ఇవి అంశాలు. ఆధ్యాత్మికము, కేవలము కుటుంబానికి దేవునికి గల సంబంధం మాత్రం తెలుస్తుంది. దీన్నే పరమార్థం అంటాము. గమనిక, ఒకదాని ప్రభావం మరి ఒక దాని మీద తప్పక ఉంటుంది. 2 ఈ మూడింటి సమన్వయం సాధించగలిగితే పరిపూర్ణ దాంపత్య విజయం పొందినట్లే. ఒకటి భౌతికము అంటే ఏమిటి? పిల్లలు మరి పుట్టటము, పిల్లల్ని పెద్దలు చేయటము, చదివించటము, వాళ్ళని ప్రేరేపితులుగా చేయటము, ఫలానా వారి పిల్లలు అనే పొగడ్త విని సంతోషించటము, ఇల్లు కట్టటము, ఆదాయము, ఆస్తులు సంపాదన, వాటి వల్ల హోదా, స్టేటస్ పెరిగిపోవటము, సమాజంలో ఫలానా వ్యక్తి అనే గౌరవం సంపాదించటము, ఇవన్నీ కూడా సామాజిక విజయాన్ని సాధించడం అంటారు. మానసిక విజయం అంటే భర్తని గౌరవించుట, సరైన సంభాషణ కలిగి బాధ్యతలు నిర్వహించటము, తాను లేకుండా భర్త ఉండలేనంత అనురాగాన్ని పంచటము, తోడుగా ఉండటము, అతన్ని ప్రతి విజయం వెనుక ఉండి మరి సంతృప్తిని పొందటము, ఓటములో భుజము తట్టి ధైర్యపరచడం. ఇక భార్యని ఏం చేయాలా? పురుషుడు ప్రేమించటము, మంచి సంభాషణ కలిగి కర్తవ్యాన్ని నెరవేర్చడము, భార్య మనసు తెలుసుకొని కోరికలు తీర్చటము, కంటికి రెప్పలాగా కాపాడటము, ప్రతి విజయంలో కూడా ఆమె తోడు ఉందనే వాస్తవాన్ని గుర్తించటము, ఆమె ఓదార్పుతో సమస్యలతో పోరాటం. ఇది మానసిక విజయము. ఇక ఆధ్యాత్మిక విజయము, భార్యాభర్తలు వివాహం ఉంటుంది, తర్వాత దంపతులు పిల్లల వల్ల మరి దివ్య సంస్కారాల్ని ఏర్పాటు చేసుకోవటము, మరి పుణ్య తీర్థాలకు పోవటము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మరి పాల్గొనటము, అంతేకాకుండా చట్టాల ప్రకారంగా మత సంబంధమైన చట్టాలను పాటించటము, కుటుంబ ప్రార్థన, దేవుని సన్నిధిని అనుభవించడం, ఇదంతా కూడా ఆధ్యాత్మిక విజయం. కానీ దాంపత్య విజయంలో 2% మాత్రమే సృజనాత్మకమైన ప్రేరేపించే చర్యలు ఉంటే 98% గ్రహించు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది మన వైవాహిక జీవితం అనేది. అందువల్ల చర్యలు అనేది తక్కువే, కానీ గ్రహింపు సామర్థ్యం అనేది చాలా అవసరము దాంపత్య విజయంలో. అందువల్ల ఏ రంగంలోనైనా సరే విజయానికి మూల సూత్రం ఒకటే: అవగాహన ఉండాలా, బాధ్యతలు వహించాలా, కర్తవ్య పాలన ఉండాలా, విశ్లేషించుకోవాలా, సవరించుకోవాలా, ప్రార్థనా జీవితం కొనసాగించాలా. ఇక అష్టసూక్తులు ఏమిటంటే, 1 దాంపత్య జీవితంలో గోరంతలను కొండంతలుగా చేయరాదు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదు, తర్కించుకోవాలి. అంటే భావాలు ఒకరొకరు తెలుసుకోవాలా. అంతేకాకుండా నోటిని అదుపులో పెట్టుకోవాలా,
నిష్పక్షంగా వ్యవహరించాలా. దాంపత్య విషయాలు వ్యక్తిగతము, అందువల్ల అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. గడప దాటకూడదు మీ సమస్యలు. అంతేకాకుండా మరి వాదోపవాదనలో ప్రస్తుత విషయాలు మాత్రమే ప్రస్తావించుకోవాలి కానీ మరి మిగతా విషయాల గురించి పట్టించుకోకూడదు. సంభాషించుకోవటం ఆపవద్దు. కొన్ని అలుగుతాము, కోపతప్పాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా సంభాషించుకోవటం ఆపవద్దు. కోపంగా ఉండవచ్చును కానీ సూర్యుడు అస్తమించే లోపు పరిష్కరించుకోవాలా. టాస్క్స్ ఆఫ్ ద న్యూ మ్యారీడ్ కపుల్ ఏమిటి? ఏ న్యూలీ మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ సపరేట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ ద ఆరిజిన్, అంటే ఒక నూతన కుటుంబాన్ని ఏర్పరచుకోవాలా. డెవలప్ ఏ రియలిస్టిక్ వ్యూ ఆఫ్ లవ్. 3 డెవలప్ ఎమోషనల్, స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ. 4 వర్కౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ రోల్స్, అంటే దంపతులు తమ తమ బాధ్యతలను నిర్వహించుకోవాలా. ఎస్టాబ్లిష్ ఎఫెక్టివ్ పార్ట్నర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. 6 లెర్న్ హౌ టు రిజాల్వ్ డిఫరెన్సెస్. 7 ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ లైఫ్ stages. 8 learn how to manage their resources cooperatively. 9 decide whether to have children and prepare for parentalhood if they choose to do so. ఇవి మరి అన్ని విషయాలు కూడా ఉంచాలి. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక.